జై సీతారాం. నిన్న మన దశకం 10లో చూసామంటే బ్రహ్మాజీ రుద్రర్న పడచి ఆతండు 11 ఫార్మ్స్, 11 రూపం, 11 వైఫ్స్ని 11 స్థానాలు ఇచ్చిన ఆతండు నువ్వు మేర్కొండు పడిచింది ఆరంభించు అని చెప్పి రిక్వెస్ట్ చేశారు. దానోட కంటిన్యూవేషన్ అనే నేను 6వ శ్లోకాల చూసా అంటే రుద్రరు ఏం చేశారు, రుద్రేన అభిసృష్టై భయదాకృతిభి నేను ఘోరమైన మనిషిలుగా పడచుంటా పోయారట రుద్రర్ వచ్చి తామసికమోడ ఉచ్చమేహ అతను వచ్చి ప్యూర్ తామసికల నుండి ఉరువవిండారు. సో అతనుడ క్రియేషన్ చూసామంటే చూసింది భయంకరంగా అక్రూరంగా ఉండే మనిషిలుగా అతంటే క్రియేట్ చేసిండారు. అది ఎట్ట భువనత్రయం తస్మాత్ 3 లోహాల్లోని క్రియేట్ చేస్తున్నారు. దీన్ని చూసి బ్రహ్మాజీ వేంగాని ప్రజాహ మామా సృజ స్టాప్ నువ్వు చెయ్యహ, నువ్వు మేర్కొండు, నువ్వు ఉత్పత్తి చెయ్యహ. దేనికి భూలోహంలో ఉండేవాళ్ళు మంగళం కోసం తనని పరిచి తన రుద్రతో చెప్పారు, తపహ చర మేర్కొండు మీరు పోయి తపస్సు చెయ్యండా అని రుద్రర్న చెప్పంగాటే రుద్రరు అదే కనుక పోయి తన తపస్సు ధార్మించారు. 7వ శ్లోకాలు చూసా అంటే బ్రహ్మాజీలుండే మారీచి, అత్రి, అంగిరస, క్రతు, పులహ, పులస్త్యర్, భృగు, వశిష్ఠర్, దక్షర్ అండ్ నాదర్ మొరకొండ ఋషిలు వచ్చారు అని చెప్పి మొట్టు భట్టత్రి అనేరు. ఆన పురాణాలు ఏం చెప్పారంటే మరీచి వచ్చి బ్రహ్మాజియోడ మనసులోండి తోండ్రినారు, అత్రి వచ్చి బ్రహ్మాజియోడ కన్నులొండిని, అంగిరస్ వచ్చి బ్రహ్మాజియోడ మొహంలోండి, క్రతు వచ్చి బ్రహ్మాజియోడ సెయ్యిలుండిயும், భృగు చూసామంటే బ్రహ్మాజియోడ తోలులోండి, వశిష్ఠర్ బ్రహ్మాజియోడ ప్రాణంలోండి, దక్షన్ అతనోட కట్టవెరల్లోండిயும், నారదర్ వచ్చి బ్రహ్మాజియోడ తొడలోండి ఉరువవినారు అనేది పురాణాలు చెప్పుతుంది. భట్టత్రి మేర్కొండు 8th శ్లోకాలో ధర్మదేవన్న పడచి కర్దమర్ మొదర్కొండు అందరిన పడచుంటా ఉండేప్పుడే సరస్వతి తాయార్నని పడచి ఆఫ్యోడ అలహలో తన మయంగేరు. దానే ఇక్కడ సూక్ష్మలో ఏమనేరంటే బ్రహ్మాజీ కూడా ఏమవుతుంది ఆ క్రియేషన్ అనేప్పుడు కొంచెం నలివిత్తున్నారట. ఆ సమయంలోనే సనకాది మునివర్గల్ ప్యూర్ సత్వంలోనే ఉండారు. బ్రహ్మాజీయో ప్యూర్ రజస్, నా సనకాది మునివర్గల్ ప్యూర్ సత్వంతో ఉండిందానికి వాళ్ళే ఎత్తి చెప్పిన వెనహ తిరిగి ఎప్పైపోల్ తన్నోడ అజ్ఞానం నా బ్రహ్మాజీ నీక్ ఆ భగవాన్తోనే మనోడ పెరుమాల్తోనే తా మనసున ఊర్నిలై పడుతు తన్నోడ 4 మొహం బ్రహ్మాజీ 4 మొహనే ఆ 4 మొహన్ వంట తన నోట్రాల వేదాలని పురాణాలని ఎన్నిన తన్నోడ బిడ్లాహన్ని తన ఎత్తి చెప్పినారు అనేది మన 9వ శ్లోకాల్లో అనుభవించవచ్చు. దానిలోనే మెన్షన్ చేశారు భట్టత్రి చెప్పారు, ఇన్ని శేషాలు తన్నోడ పడైతల్లో అతండు తృప్తి అవల. దాన్ని ఏం చేశారు, భగవానోడ పాదననే తిరిగిపోయి సరెండర్ పాదాంబుజం ఆశ్రితోభూత్ అని చెప్పారు. 10వ శ్లోకాల భట్టత్రి అనేరు, ఇట్ట మీతోనే టోటల్ సరెండర్ అయిన వెనహ అప్పుడే బ్రహ్మాజీ తనను ఉనర్హు తనననే 2గా పిరుచుకుంటున్నారట. ఒక్క హాఫ్ నా మనుహని, ఇంకొక హాఫ్ శతరూప అనిసి మనువుడ వైఫ్ శతరూపై తనననే సెవ్వారం మేల్హా సెవ్వాల ఫీమేల్హా పిరిచు మనుష్యలోడ ఉత్పత్తి చేశారు. దాననే భట్టత్రి మానుష కులాని అనేరు. ఫర్దర్ భట్టత్రి హే గోవిందా అనేరు. దేని అనేరు అని చూసామంటే 10వ స్కందంలో ఇంద్రర్ భయంకర కోపంతో మలై ఇడియో మిన్నలతో మల కూర్సేపుడు అప్పుడు మన కృష్ణర్ ఏం చేశారు, ఆ గోవర్ధన గిరిన తన్నోడ ఈ కుట్టి వెరలతో తూకి పెట్టి ఆ బృందావనంలో ఉండిన అందరిన కాపాతారు. ఆ మలైహి దియనే గోపర్లు, గోపికలు, ఆవులు అందరు వానలుండి తప్పించిన కోసం
ఆ కొండదీయ 7 నైట్ వాళ్ళు అక్కడ ఉండిండారు. వీళ్ళన్నీ సేరి మమ్మన రక్షణం చేసిందాన్ని నీహ్ గోవింద అనేసి అందరూ సేరి ఆ గోన సంరక్షణం, గో అనేది ఆవులని ఎత్తుకోవచ్చును, గోపర్లు గోపికల్ని ఎత్తుకోవచ్చు. సో వీళ్ళని రక్షణం చేసిందాన్ని గోవింద అనే నామ అక్కడనే గోపర్లని గోపికలు సేరి సూట్న నామ గోవింద. సో ఆ గోవింద అనే నామ అంటేనే ఏం తన్నోడ భక్తులను సంరక్షణం చేసే ఆతండు అనేదానే ఇక్కడ పదం వేసారు. దేనికి మనుని శతరూపే నుంచే మానుష కులాని వివర్ధయంస్త్వం, హే బ్రహ్మాజీ మిమ్మ నుంచే ఈ మానుడ కులమే ఉరువవింది అనేసి ఆ సంతోషంతో అదే టైంలో భట్టత్రియ చేసేరు నిరుంధి రోగాన్, నావోడ రోగము హే గురువాయూరప్ప తీర్చిపెట్టు అనేదాంతో మనకు దశమ దశకం ఫినిష్ అవుతుంది. జై సీతారాం.